ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరం బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఇవాళ వీడియో ఏమిటి అంటే ఫ్రెండ్స్, మెంతులు నానేసాను. ఒక హాఫ్ డే నానేసాను, ఆఫ్టర్నూన్ నానేసాను. నైట్కి ఇట్లాగా వేసేసాను విత్తనాలు. లూజ్ సాయిడే. ఓకే, అది 3 కంటైనర్లో. అది మనం బిర్యానీ ప్యాక్ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్, మన బిర్యానీ తెచ్చుకునే బాక్సెస్లోనే వేసాను. ఎందుకంటే మెంతికూర కాబట్టి. ఏ పాలకూర తోటకూర అయితే ఫ్రెండ్స్ ఇవి సరిపోవు. ఓకేనా? సో మెంతికూరకు మాత్రమే బాగుండిద్ది చూడడానికి. కానీ ఇది ఏంటంటే మనం గిఫ్ట్ ప్యాకింగ్ కూడా చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే గిఫ్ట్స్ వచ్చే పట్టుకల వెరైటీ ఐటమ్స్, కిచెన్ సంబంధించినవి, బెడ్రూమ్కి సంబంధించినవి, అట్లా వెరైటీ టైప్స్ ఆఫ్ అలా ఇస్తున్నాము ఫ్రెండ్స్. కానీ మనము వెరైటీగా, ఐ మీన్ న్యాచురల్గా, ఓకేనా, న్యాచురల్గా స్పెషల్గా ఇలా గ్రీనరీగా గార్డెనింగ్ సంబంధించి మన మిద్దె తోటలకు సంబంధించినవి అయితే చాలా చాలా బాగుంటాయి. అట్ ది సేమ్ టైం ఏమిటి అంటే ఫ్రెండ్స్, ఇదైతే ప్యాకింగ్ చేసి గిఫ్ట్గా ఇస్తే చాలా వెరైటీగా బాగుంటుంది. అదేదో అంటారు, అంత ఐడియా లేదు. కానీ ఇది ఫ్లవర్ బుకే ఉంది కదా, అలా ఇలా వీటిని ప్యాకింగ్ చేసి ఇవ్వచ్చు. 3 days అయ్యింది. ఇది అయితే సాయిల్ నేను ఎక్కువ వేసేసేయడం వల్ల సాయిల్ని తన్నుకొని అది బయటికి రాలేకపోతుంది. లోపలికంతా ఉన్నాయి మొత్తం. బై గాడ్ గ్రేస్ నేను వేసిన సీడ్స్ టోటల్ కంప్లీట్లీ వచ్చేసినాయి, ఏది కూడా మిస్ కాల. అట్ ది సేమ్ టైం అలాగే పాలకూర వేసాను ఐస్ క్యూబ్ బాక్స్లో. ఇదిగోండి. అయితే నేను 3 days వైజాగ్ వెళ్ళాను, ఈవెంట్ ఉంది రిలేటివ్స్ది. వచ్చే పట్టుకల్లా 3 days మా వారు వాటర్ ఫీడింగ్ చేయలా. సో మొత్తము కూడా డెడ్ అయిపోయింది, కంప్లీట్లీ డెడ్ అయిపోయింది. తీసేసాను. బై గాడ్ గ్రేస్ ఇక్కడ గుడ్ లక్ ఏంటి అంటే అప్పుడు రాకుండా కొన్ని సీడ్స్ ఉండిపోయినాయి లోపలే దాక్కున్నాయి. అవి ఏంటంటే ఇలా వస్తున్నాయి. ఇదే చెప్పలేని ఆనందం, తెలియని అదొక రకమైన ఆహ్లాదము కరము. ఇది తోటకూర కూడా మొత్తం చనిపోయింది. ఇప్పుడు అక్కడక్కడ కొన్ని విత్తనాలు అయితే రాకుండా ఆగిపోయినాయి, వస్తున్నాయి. చాలా గ్రీనరీ, చాలా అంటే చాలా బాగుంది. అయితే ఉండటానికి ఇంతే ఉంది, కానీ దీనికి అప్పుడే సీడ్స్ కూడా వచ్చేస్తున్నాయి. దీనికి నాకన్నా ఆత్రం ఎక్కువగా ఉన్నట్టుంది ఫ్రెండ్స్. ఇది కూడా ఒక ఐస్ క్రీమ్ బాక్స్ అనమాట. మన గార్డెనింగ్ ప్రెజెంట్ అయితే ఇలా ఉంది. పుదీనా చూసారా ఫ్రెండ్స్, 5 liters కర్డ్ బకెట్ అనమాట. ఒక 2 or 3 పెట్టాను అంతే. ఇంకా ఇది నువ్వు హైటా నేను హైటా అంటే నీకన్నా నేనే హైటే అంది. ఎందుకే నీకంత పొగరా అన్న. దానికి చూసారా, దానికి నాకు పొగరా అంటావా, చూపినా నా హైట్ అని. ఇదిగోండి ఫ్రెండ్స్, చూపిస్తుంది. ఒక రేంజ్లో ఉందనుకున్నారా? ఈ గోడ చివరి నుంచి ఈ గోడ చివరికి వచ్చిందనమాట. ఇంకా చుట్టేసాను మొత్తం. నేను చుట్టి ఇలా పోగ్గా పెట్టాను. దీన్ని దారం కట్టి పైకి పెట్టాలని ఉంది. సెకండ్ వే ఏంటంటే ఈ బకెట్ని గోడ మీద పెట్టి దీని కిందకి వదలాలని ఉంది, కానీ టైం కుదరక అలా ఉంచాను. ఓకే ఫ్రెండ్స్, నేను మల్బార్ మీషోలో ఆర్డర్ చేశాను. ఫస్ట్ 2 leaves వచ్చినాయి. డబ్బులు వేస్ట్ అనుకున్నాను, టైం వేస్ట్ అనుకున్నాను. నేను కూడా ఇంకా నాకు నచ్చక అలాగే వదిలేసాను. వదలడమే 1 month 2 months వదిలేసాను. ఒక 1 month బిఫోర్ నేను దీన్ని ఇలా ప్లాన్ చేశాను. అయితే చూసారా, నన్ను ఇష్టపడి తెచ్చావు, నన్ను ఇష్టంగా చూస్తే నీకు ఇష్టంగా నేను ఉంటాను కదా అనింది. సో నిజంగా ఫ్రెండ్స్, ప్లాంట్స్ మనతో మాట్లాడితే, మన ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడలేదని, మనతో ఎవరు ఏంటి గుడ్గా ఉండట్లేదు, వెనకొకలాగా ముందొకలాగా ఉంటున్నారని మనం ఫీల్ అవుతాం. కానీ వాళ్ళని మనం పట్టించుకోకుండా మనతో ఉన్న వీటిని అడిగితే లెక్కలేనంత ఇస్తుంది. అయితే ఇక్కడ ఇది ఉంది కదా, టిప్ అనేది నేను తీసేస్తున్నాను.
ఇక్కడ టిప్ తీయటం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ నుంచి మళ్ళా న్యూ బ్రాంచ్ వస్తుంది. అట్ ది సేమ్ టైం గుబురుగా ఇది అసలు ఇది కాదు మనం తెచ్చింది, ఇదిగోండి ఇది మనం తెచ్చిన కొమ్మ, ఇదిగోండి ఇంతే ఉంది. ఈ రెండు ఆకులు వచ్చిన ఆకులు ఇప్పుడు తీసా వచ్చింది. అక్కడ నుంచి వచ్చిన కొమ్మకే ఇక్కడ కూడా ఒక టిప్ కట్ చేయడం వల్ల నేను ఇదంతా ఇదిగోండి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ టిప్ కట్ చేసింది ఇక్కడ నుంచి. అయితే పెట్టి ఒక 2 months అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ లోపు చాలు, చెప్పలేనంత ఆనందం. ఓకే ఫ్రెండ్స్, గోంగూర విత్తనాలు వేసాను, చూపించలేదు, సారీ. ఇదిగోండి నమ్మకం లేదు, ఎందుకంటే ఈ మధ్య నాకు జరిగే ఇన్సిడెంట్స్ వల్ల నేను ఏది నమ్మలేకపోతున్నాను, ఏది పాజిటివ్గా తీసుకోలేకపోతున్నాను. కొన్ని ఇన్సిడెంట్స్ నాకు ఏది కూడా దేని మీద హోపు లేకుండా ఫుల్ డ్యామేజ్ అనమాట. మన ఇష్టాన్ని ఎందుకు మనం ఇది చేసుకోవాలి అని చెప్పి బకెట్ నిండుగా వేసాను. వస్తే మారుద్దాము, లేకపోతే వేరే వేద్దామని. కానీ నీకు నేనున్నాము, నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు, డోంట్ వెరీ, మాకు కావాల్సింది మాకు ఇవ్వు, నీకు కావాల్సింది నీకు ఇస్తాము, నీకు మేము మాకు నువ్వు అని అన్నాయి ఫ్రెండ్స్. ప్రతి విత్తనం వచ్చింది, చూసారా. సాయిల్ కూడా ఇంకో 1-2 విత్తనాలు ఆగిపోయినట్టున్నాయి, అవి ఇప్పుడు వస్తున్నాయి చూసారా, ఎండిపోయి ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి లోపల నుంచి. సాయిల్ నేను పెట్టడానికి 10 liters బకెటే కానీ దాంట్లో ఒక 5 liters సంబంధించిన సాయిల్ కూడా నేను వేయలే, ఇంకా కిందకే వేసాను. ఎందుకంటే సిచ్యువేషన్స్ నాకు అలా డిమాండ్ చేసినాయి అనమాట. ఎవరు తిట్టుకోవద్దు ప్లీజ్. చూసారా నా గోంగూర, ఎర్ర గోంగూర, మామూలుగా అయితే తెల్ల గోంగూర కోసం వెతికాను, నాకు ఆ సీడ్ దొరకలేదు.